నమస్కారం ప్రజలారా. ముగ్గురు ముసలి ముంజులు ఒకసారి చేరినాయి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఈ ముంజులో గ్లామర్ పెరిగినాయంట. ఈ ముంజులో గ్లామర్ పెరిగినాయంట. మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. రాష్ట్రంలోని అభివృద్ధి అది రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ మనల్ని గెలిపించిన ప్రజలు ఎటన్నా సావని. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. మన గ్లామర్ పెరగాలంతే, ఎందుకంటే అవినీతి సొమ్మంతా మింగుతాం కదా. అది భగవంతుడి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులు. చూడండి, మామూలు కాంబినేషన్ కాదంట. ఎవరిది? ఈ లపాకిది, ఈ ఆర్కే రోజా, ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో, ఈ ముజులు మాట్లాడుకోవడం చూడండి. గ్లామర్ తగ్గియాలంటయా? నీలో అంత వేడుందా? ఏడ పెరిగింది ఇలా గ్లామర్? ఏడ పెరిగిందంట? కొత్త కిందకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? యాభై దీనికైతే 70 ఏళ్ళు ఉంటాయి. 50 సంవత్సరాలు ఒకటి 70 ఏళ్ళు ఒకటి మాట్లాడుకుంటున్నాయి గ్లామర్ గురించి. ఇంక మనం వినాలా? గ్లామర్ సరే ఉండింది, ఏం చేయాలి ఇప్పుడు? గ్లామర్ ఉంటే మీ దగ్గర మిమ్మల్ని దేకే దేవుడు ఇచ్చుడు. సో ఇది ఈ మధ్య చాలా టూ మచ్ గా గ్లామర్ వచ్చిందంట. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక అవినీతి సొమ్మంతా మింగి టూరిజం, రాష్ట్రంలో టూరిజం చేయండి అంటే మనం దేశాలు తిరిగి అదే టూరిజం అని ప్రజల్ని నమ్మించాను చూడు. దానికోసం ఖచ్చితంగా గ్లామర్ అనేది వస్తుంది. అంటే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి రా స్వామి, మన రాష్ట్రానికి టూరిజం చేయండి రా అంటే మనం టూర్లు తిరిగి మనం గ్లామర్ పెంచుకొని అదేంటో ఫంక్షన్లోకి పోయినారు, ఏదో వాళ్ళు పెడతారు, తిని రావచ్చు కదా. ఈ ముసలి ముంజులు ఒకసారి చేరి నీకు గ్లామర్ పెరిగిందా, నాకు గ్లామర్ పెరిగిందా? గ్లామర్ పెరిగితే ఏమి చేయాలంగా? మన కొత్త కిందకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? ఒకరోజు ఆలోచన చేశారా? మన రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రానికి నేను ఒక మంత్రిగా ఉన్నాను, ఇటాటి అవులే పోస్టులు, ఇటాటి అవులే ఈ వీడియోలు తెచ్చే ఎట్టుంటా ఆమె మళ్ళీ తీసుకోవటం, మళ్ళీ ఎవరో పక్కన వాళ్ళకి ఎవరు తీలా, ఏమే సెల్ఫీ తీసుకొని వీడియో తీసుకుంటుంది. ఏం చేస్తాము? ఇది మన రాష్ట్రంలో ఉండేటువంటి పర్యాటక శాఖ మంత్రి గారి వీడియో. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి.